5 సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకున్న తెలుగు సినిమాగా గామి సినిమా వార్తల్లో నిలిచిపోయింది. సినిమా ట్రైలర్ రిలీజ్ కాగానే విజువల్స్ చూసి అందరూ షాక్ అయిపోయారు. దీంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎప్పుడు థియేటర్లకు వస్తుందని ప్రేక్షకులు ఎదురు చూశారు. ఇవాళ శివరాత్రి కానుకగా గామి సినిమా థియేటర్లో విడుదలైంది. ఈ సినిమా ఎలాగుందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే విశ్వక్ సేన్ హరిద్వార్లో ఉండే ఒక అఘోరా. ఇతడికి ఒక విచిత్రమైన సమస్య ఉంటుంది. ఎవరైనా పొరపాటును తాకితే విశ్వక్ సేన్ ఒళ్ళంతా నీలం రంగులోకి మారిపోతుంది. స్పృహ తప్పి పడిపోతాడు. ఇతడి వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని మిగతా అఘోరాలు అందరూ ఇతన్ని ఆశ్రమం నుంచి వెలగొడతారు. దీంతో తన సమస్యకు పరిష్కారం తెలుసుకునేందుకు కాశీకి వెళ్తాడు. అక్కడ ఒక సాధువు వల్ల విశ్వక్ సేన్ సమస్యకు పరిష్కారం తెలుస్తుంది. హిమాలయాల్లో 36 సంవత్సరాలకు ఒకసారి లభించే మాలి పత్రాలు తీసుకుంటే ఇది నయమవుతుంది. దీంతో విశ్వక్ సేన్ హిమాలయాలకు ప్రయాణం మొదలు పెడతాడు. ఇతడికి చాందిని చౌదరి కూడా తోడు వెళ్తుంది. మరి విశ్వక్ సేన్ కి చివరికి మాలి పత్రాలు సాధించాడా? అలాగే విశ్వక్ సేన్ కలలో వచ్చే హారిక పెద్ద మహమ్మద్ సమాద్ ఎవరు తెలియాలంటే గామి సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఎలా గుందంటే, గామి సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బొమ్మ బ్లాక్ బాస్టర్. రెగ్యులర్ కమర్షియల్ సినిమా చూసే వాళ్ళకు ఈ సినిమా అంతగా నచ్చదు. కానీ డిఫరెంట్ సినిమాలు, అందులోనూ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫిలిం మేకింగ్ ఉండే సినిమాలు చూసే వాళ్ళకి గామి సినిమా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలానే ఈ సినిమాలో లోటుపాట్లు లేవంటే ఉన్నాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం టాలీవుడ్లోనే గుర్తుండిపోయే సినిమాలో ఒకటిగా నిలిచిపోతుంది. హరిద్వార్లో అఘోరాల ఆశ్రమంలో ఉండే ఒకటిగా విశ్వక్ సేన్ చూపించి నేరుగా కథ మొదలుపెట్టేశారు. హీరోకు ఉన్న సమస్య గురించి వివరించడం, దీనికి సొల్యూషన్ ఏంటో కూడా ఒక సాధువు విశ్వక్ సేన్కి చెప్పడం, దీంతో హీరో పరిష్కారం కోసం హిమాలయాలకు వెళ్లేందుకు సిద్ధం కావడం, ఇలా సీన్లన్నీ చకచకా సాగిపోతుంటాయి. ఈ ట్రాక్కి సమాంతరంగా ఇండో చైనీస్ బోర్డర్లో ఒక రీసెర్చ్ ల్యాబ్లో ఉండే అబ్బాయి, అలాగే దక్షిణ భారతదేశంలో దేవదాసి అనే ఊరిలో ఉమా అనే అమ్మాయి కథ సమాంతరంగా చూపిస్తుంటారు. దీంతో అసలు ఈ ముగ్గురికి కనెక్షన్ ఏంటని ఒకవైపు క్యూరియాసిటీ, అసలు విశ్వక్ సేన్ అసలు ఆ మాలి పత్రాన్ని ఎలా సాధిస్తారనే టెన్షన్ ఒకవైపు ఉంటుంది. అయితే సినిమాలో ఏదో కావాలని పెట్టినట్టు ఇంటర్వ్యూలు పడుతుంది. ఆ తర్వాత విశ్వక్ సేన్ తో తాను కూడా హిమాలయాలోకి ఎందుకు రావాల్సి వచ్చిందో చాందిని చౌదరి చెబుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో సినిమా వేగంగా నడుస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కాస్త నెమ్మదిస్తుంది, కాస్త ల్యాగ్ కూడా అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో రోప్ సాయంతో విశ్వక్ సేన్ చాందిని చౌదరి చేసే అడ్వెంచర్ సీక్వెల్ ఒకటి ఉంటుంది. చూస్తుంటే టెన్షన్తో చచ్చిపోతాం. చివర్లో సింహం ఒక 2-3 సీన్లలో కనిపిస్తుంది. ఆ సీన్స్ ని ఇంకా బాగా తీయాల్సింది. ఇకపోతే విశ్వక్ సేన్ కి అతడి కళల్లో వచ్చే ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్ ఏంటనేది క్లైమాక్స్ లో రివీల్ అవుతుంది. అయితే దీన్ని సినిమా ప్రారంభంలోనే చాలా మంది ఊహించేస్తారు. చివర్లో చూసినప్పుడు ఇది ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. ఇందులో శివుడి రెఫరెన్స్లు కూడా కొన్ని ఉన్నాయి. అవి శివుడి భక్తులకి బాగా ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో విశ్వక్ సేన్ ప్లాట్ రాసుకున్నంత శ్రద్ధగా దేవదాసి ట్రాక్, రీసెర్చ్ ట్రాక్ అంతగా రాసుకోలేదు. సినిమాలో ఇది కాస్త వెలితిగా అనిపిస్తుంది. ఇంకా నటీనటుల విషయానికి వస్తే మాస్ కమర్షియల్ పాత్రతో మనకు తెలిసిన విశ్వక్ సేన్ ఇందులో అఘోరా శంకర్ గా కొత్తగా కనిపిస్తాడు. సినిమా అంతా కూడా ఒకే కాస్ట్యూమ్ లో ఉంటాడు. చెప్పాలంటే ఇందులో అతడు హీరో కాదు, కథలో ప్రధాన పాత్రధారి అంతే. ఆ క్యారెక్టర్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాడు విశ్వక్ సేన్. ఇంకా సిటీ 333 పాత్ర చేసిన మహమ్మద్ సమాద్, దుర్గ పాత్ర చేసిన హారిక అనే చైల్డ్ ఆర్టిస్ట్ కూడా వాళ్ళకిచ్చిన పాత్రలో ఆకట్టుకున్నారు. అలాగే చాందిని చౌదరి రోల్ కూడా ఉన్నంతలో బాగానే చేసింది. మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రలకు బాగానే న్యాయం చేశారు. అలాగే ఈ సినిమా కోసం 6 సంవత్సరాల పాటు కష్టపడిన దర్శకుడు విద్యాధర్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుంది. సినిమా మొదలైన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు చాలా అంటే చాలా ఇంప్రెస్ చేశాడు. ఒక కొత్త దర్శకుడు ఈ రేంజ్ లో సినిమా తీశాడంటే నమ్మలేము. ఇతడి తర్వాత సినిమా ఫోటోగ్రాఫర్ అయిన విశ్వనాథ్ రాంపి హిమాలయాన్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాకు కథ ఎంత ప్లస్ అయిందో సంగీతం కూడా అంతకు మించి ప్లస్ అయింది. స్పీకర్ అగస్తా పాటలు, నరేష్ కుమారన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. ఓవరాల్ గా చెప్పుకుంటే గామి సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళండి, మిమ్మల్ని అంతకు మించి ఆశ్చర్యపరుస్తుంది గామి సినిమా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.